సభకు వచ్చేసినటువంటి మన 4-5 వార్డుల ప్రజలందరికీ, అలాగే ముఖ్య నాయకులు మన ఎల్రమణ గారు, దేవ వసంత సురేష్ గారు, విద్యాసాగరరావు గారు, రాజశేఖర గౌడ అన్న గారు, ధన్యవాదాలు. 13వ వార్డు, 28వ వార్డు, 29వ వార్డు సంబంధించి మరి కార్నర్ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు, ఇక్కడ జైత్యాల పట్టణంలో, జైత్యాల నియోజకవర్గంలో అసలు బీఆర్ఎస్ఏ లేదు ఎమ్మెల్యే తోటి పోయింది అన్నటువంటి ప్రత్యేక కష్ట పరిస్థితుల నుండి బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, ఇక్కడ పెద్ద కలెక్టర్ బిల్డింగు, మనకు జిల్లా కొత్తగా వచ్చిన పరిస్థితి, మనకు ఇది ఒక్కటే నిదర్శనం. అలాగే మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా చుట్టూ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా వచ్చింది. ఈ 2 అభివృద్ధులు అంటే చాలా అభివృద్ధులు కేసీఆర్ గారు చేశారు. అయితే జిల్లా రావడం ఎక్కడో కర్ణాటక పోవాల్సిన అవసరం లేకుండా మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరికీ అభివృద్ధి, అలాగే పేదలకు సంక్షేమాలు ఇచ్చిన విషయాలు ఇవన్నీ తెలిసినవే. మహిళలకు కానీ, రైతు బంధు కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ పోటీ చేస్తుందంటే మన జగదీశ్వర రెడ్డి మంత్రుడు, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన తండ్రి 95 సంవత్సరాలకు సర్పంచ్ అయ్యాడు. ఎంత గ్రేటో. నేను నిజాయితీగా పనిచేస్తాను ముందుకు వచ్చిందంటే ఇది ఒక గొప్ప విషయం. ఇది నిజంగానే ఈమెను మనం గెలిపించినట్టుంటే భారతదేశంలో రికార్డ్ అవుతుంది అనేది ఈ సందర్భంగా మనం ప్రత్యేకించి మీ అందరూ మనవేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి కారు గుర్తుపైన ఓటేసి ఈ అభ్యర్థులందరూ గెలిపించి జగిత్యాల మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చేసింది. 100 కోట్లు ఇచ్చిండు మన కేసీఆర్ గారు. కాబట్టి ఈ అభివృద్ధిని మనం కొనసాగించాలంటే తప్పనిసరిగా మన బీఆర్ఎస్ పార్టీ చెందిన మున్సిపల్ చైర్మన్ కావాల్సిన అవసరం ఉందని మేము అందరూ నిర్వహించుకుంటాం. అందరూ కారు గుర్తున్న ఓటేసి గెలిపించాల్సిన కోరుతాం. జై హింద్, జై తెలంగాణ. పంతం అనురాధ గారు మరి 12వ వార్డు అంటే కలెక్టరేట్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉంటుంది, MCH ఉంటుంది. ఇదొక హౌసింగ్ బోర్డ్ అంటే మరొక మరి జూబ్లీస్, బంజారా హిల్స్ అటువంటి ప్రాంతం ఇక్కడ మరి జైత్యాల్లో. అటువంటి ప్రాంతానికి మరి పంతం అనురాధ గారిని మరి కౌన్సిలర్ అభ్యర్థిగా మరి కేసీఆర్ సార్ పార్టీ తరఫున, కేసీఆర్ సార్ కారు గుర్తు తరఫున బలపరచడం జరిగింది. మరి వారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఆశీర్వదించాలి? ఇలా హౌసింగ్ బోర్డులో ఎన్నో రకాలుగా అభివృద్ధి జరిగింది. ఎప్పుడన్నా ఇక్కడ కలెక్టరేట్ వస్తుంది అనుకున్నాం మనం. కరీంనగర్ పోదాం, కలెక్టర్లో పని జరగాలంటే చెప్పులు అరిగేదాకా బండ్లు ఉంటాయి, ఉండయి. అంతకుముందు ఉన్నటువంటి జమానాల కార్లు కూడా లేకపోతుండే, అందరు బస్సుకోవాలి. మళ్ళీ అందరికి కూడా అవగాహన ఉండకపోతుండే ఆ కలెక్టర్కు ఏ ఆఫీసర్ని కలవాలి, ఎట్లా పని చేసుకోవాలని. కానీ ఇలా కలెక్టరేట్ ఎక్కడున్నది? మనం తలుపు తీస్తే మన ఇంటి ముందట కలెక్టరేట్ కట్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అందుకోసం పంతం అనురాధ గారి కారు గుర్తుకు మీరు అందరూ ఓటేయాలి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 27వ వార్డు అభ్యర్థి అయినటువంటి కస్తూరి గంగాధర్ తమ్ముడు బాగా పనిచేసిన వాట్ల నేను ఉంటా అని చెప్పేసి ఎలక్షన్ కాకుండా కేసీఆర్ సార్ అభ్యర్థులైనటువంటి ఈ యొక్క 12, 13, 27, 28, 29వ వార్డు అభ్యర్థులను మీ అందరూ కూడా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతోటి గెలిపించాలి. కేసీఆర్ చేసినటువంటి మంచి పనులు, రేవంత్ రెడ్డి చేయనటువంటి పనులు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలోచించుకోరు. మీ అందరు ఎట్లా ఓట్లేస్తారు? అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళ మనుషులే మీరు అందరూ. కానీ 11వ తారీఖు దాకా వీళ్ళు ఎంబడి ఉండుర్రి. మీరే కౌన్సిలర్ అభ్యర్థిగా తిరుగుండ్రి. 11వ తారీఖు ఓట్లు పడేదాకా మీ అందరు బాధ్యత తీసుకోండి. అది మీ గెలుపుగా భావించుండ్రి. మీ అందరికీ ఏ ఆపద వచ్చినా, ఏ సమయమైనా కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు మీ అందరి కోసం అండగా ఒక ఆడబిడ్డగా మీ అందరికీ తోడుంటా ఆపదలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ కారు గుర్తుకే జై తెలంగాణ. ఈనాటి
ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఏ విధంగా అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకే కానీ పార్లమెంట్ సభ్యుల కొరకే కానీ గత పురపాలక సంఘంలో కానీ కష్టపడే విధంగానే మరింత దృఢ సంకల్పంతో కష్టపడుతున్న విషయం మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత ఇంక 2 సమావేశాలు ఉన్నాయి. స్పష్టంగా రాజేశ్వర గౌడ్ గారు మన అభ్యర్థులు ప్రధాన దావసంత గారు 2 నిమిషాలు చెప్పడం జరిగింది. నేను చెప్పేటువంటి ప్రధానంగా ఈ మధ్యన మనం వింటున్నాం, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను మాజీ మంత్రులు జీవనుడిగా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నువ్వు పార్టీ మారిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటిది అని చెప్పని, 10 ఏళ్ళ అభివృద్ధి ఏంటి అని చెప్పని చెప్తుంటుంటే చేపట్టిన పనులు కట్టొచ్చినాం అనేటువంటి మాట విషయం చెప్పదలుచుకున్నా. నేను మీకు 30 ఏళ్ళుగా జగిత్యాల్లో మేము రాజకీయం చేస్తున్నాము, ప్రజా జీవితంలో ఉన్నాము, అనేక పదవులు చేపట్టడం మీ ఆశీర్వాదాల వల్ల. ఇక్కడ ఉన్నటువంటి స్థలము మా యొక్క పోరాట ఫలితంతో ఇదని చెప్పి మనవిస్తున్నా. ఇవాళ ఛాలెంజ్ విసురుతున్నా, ఈ స్థలం కబ్జా చేయాలని చెప్పని కబ్జా కోరులు ముందుకొస్తే వాళ్ళను పారదొల్లినటువంటి వాళ్ళు అన్నాడు పసుపు సైనికులుగా ఎల్రం నాయకత్వంలో ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి పౌరులు అని చెప్పని మనం చేస్తున్నా. అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి మెయిన్ రోడ్లో కబ్జా కోరులుగా ఆక్రమించాలని చూస్తే అవన్నిటి కూడా ప్రభుత్వ పరమైన చర్యలు చేపట్టే విషయంలో మనం చేస్తున్నా. దానికి తోడుగా కళ్ళ ముందు ఉండేటువంటి 33/11 kV ఈ ప్రాంతంలో ఉండేందుకు కూడా ఉపయోగపడని చెప్పని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సాధించాలని చెప్పని మనం చేస్తున్నా. ఆ విధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాం. ఇవాళ కూడా మీరు చెప్పేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పనులు కానీ కేంద్ర ప్రభుత్వం పనులు కానీ వసంత గారు చెప్పిన అనుగుణంగా విద్యాసాగర్ రావు స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేటువంటిది, నేను ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నా, జగిత్యాలు ఉండేటువంటి కౌన్సిలర్లు నాకు ఓటేసిర్రు, ఆ కౌన్సిలర్లకు మీరు ఓటేసిర్రు. ఆ కౌన్సిలర్ ఓటు ద్వారా నేను ఇంకా 28 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. జగిత్యాల్లో గులాబీ సైనికులను మీరు గెలిపించండి, వాళ్ళకి మీరు పనులపై చెప్పండి. అది రహదారి పనులే కానీ, విద్యుత్ పనులే కానీ, త్రాగునీటి పనులే కానీ, ఎటువంటి పనులైనా కానీ వాళ్ళతో పాటు నేను కౌన్సిల్కి వెళ్ళి ఆ పనులు చేయించే బాధ్యత నాదని చెప్పడం కూడా మీకు మనం ఇస్తున్నా. ఒక 2 విషయాలు ఆలోచించాలని చెప్తున్నాను. ఎక్కడైనా ఒక మనిషి ఆలోచన విధానం మీదనే మన యొక్క అభివృద్ధి అనేది ఆధారపడుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని నడిపే ఒక పెద్ద మనిషి, అంటే మన రాజకీయాల్లో ఎన్నడూ చూడని విధంగా దేవుళ్ళను కూడా వాడుకోవడం జరిగింది, దేవుళ్ళ మీద కూడా ఒట్టు వేయడం జరిగింది. ఆ దేవుళ్ళ మీద వేసిన ఒట్టు నెరవేర్చిందా లేదు. అదే కాకుండా వివిధ సందర్భాలలో ప్రజలు అబద్ధమాడుతూనే ఉంటారు, అబద్ధాలే వింటారు. ఎన్ని అబద్ధాలు చెప్తే అంత ఓట్లు వేస్తారు, అధికారం ఇస్తారని చెప్పడం జరిగింది. అదందరికీ మనకు తెలుసు. సోషల్ మీడియాలో అది మనకు ట్రోల్స్ అవుతున్నాయి. మరి ఈ సందర్భం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది, మోసం చేస్తారు. ఇప్పుడన్నా ఇదొక హెచ్చరిక లాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు కొద్దిగా భయంలో ఉండి ఆ చెప్పిన అబద్ధాలల్లో 1, 2 కనీసం నెరవేర్చే అవకాశం మీ చేతుల్లోనే ఉంది ఈరోజు. మరి ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారా, మరి దాన్ని చేతుల్లో జారబెట్టుకుంటారా, మీ ఇష్టం అది. అందుకని మన జగిత్యాల అంటేనే ఒక చైతన్యవంతమైన గడ్డ. మన చైతన్యవంతమైన ఓటర్లు ఈసారి తప్పు చేయరని నేను అనుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, నిజంగా గెలిపించింది మీరే. ఊర్లలో మైనస్ ఉండే, టీఆర్ఎస్కి ఊర్లలో ఓట్లు మైనస్ ఉన్నాయి, ఇదే ఎమ్మెల్యేకు మైనస్ ఓట్లు వచ్చినాయి. మీరు పట్టణం వచ్చినాక మీ అందరి ఆచరణతో 15-16 వేల మెజార్టీలు గెలిపించింది మీరే. జగిత్యాల పట్టణంలో గెలిచిన మనం అదివరకు దాకా పోతున్నది అనుకున్నాం. పట్టణ ఓటింగ్ వచ్చినాక మీరు అందరు చేసి మీ అందరు ఆశీర్వాదంతో గెలిపించిన ఎమ్మెల్యే నేనేదో అభివృద్ధి చేస్తా అని చెప్పి. ఏం అభివృద్ధి కావాలి? కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమున్నది ఇక్కడ? ఇలా కలెక్టరేట్ కట్టుకున్నాము, ఇలా ఇక్కడనే దవాఖాన కట్టుకున్నాము, మన ముంగట కట్టించు దవాఖాన, కన్ను తిరిగినటువంటి దవాఖాన కట్టుకున్నాము. అప్పుడే ఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాము,
ఇలా జిల్లా చేసుకున్నాం జగ్త్యాల జిల్లా చేసుకున్నాం కేసీఆర్ నాయకత్వంలో. ఏది కావాలంటే చేసిన నాయకుడు కేసీఆర్. ఇంకేదో అభివృద్ధి చేస్తాం. ఏం అభివృద్ధి చేస్తాం? నమ్ముతారా? తిట్టరా అని తింటున్నా నాకు బాధ అనిపించింది. నినాకమని నేను ప్రెస్ అప్పుడే చెప్పిన. మనం 3 రోజుల కింద చూసిండొచ్చు టికెట్ ఇచ్చే కాడ జీవన్ రెడ్డి మనుషులు నోటికొచ్చిన మాటలు. ఈయనని తింటే బాధ కదా, ఇలా తల్లిని తిడుతున్నారు వాళ్ళు పాపం. తల్లిని పెట్టుకొని తిట్టే బాధ్యత ఇలా కొడుకు గారు, ఇలా ఈ తల్లి కూడా అవమానం చేసిన చేతిలో మీ చేతుల్లో. మీరు అందరూ అనుకుంటే గెలుస్తాం మనం. ఏం లేదు, 50 సీట్లల్లో 27-28 సీట్లు గెలుచుకుంటే మనం పీట మనకు దక్కుతుంది. అలా ముఖం మీద కొట్టినట్టు అవుతుంది. ఒక మార్పు వస్తుంది. జగిత్యాల అనేది కూడా ఉద్యమాల కిల్లా ఇది మొదటి నుంచి కూడా. అన్ని ఉద్యమాలు ఇక్కడ నుంచి వచ్చినాయి, ఇక్కడ నుంచి జరిగినాయి కనుక ఈ ఉద్యమంలో కూడా మీరు ఒక తీర్పిస్తే జగిత్యాల ప్రజలు ఎప్పటికి కూడా చరిత్ర పుటలు రాసిపోతారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళు కొట్లాడుకుంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టగట్టారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇలా మోసం చేసి ప్రజల బీఆర్ఎస్ ప్రజలు అందరూ కలిసి ఎదురు తిరిగి ఇలా బీఆర్ఎస్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి పట్టగట్టారు. మున్సిపల్ గెలిపించుకోవాలని చెప్పే పేరు రావాలంటే మీ చేతుల్లో.